ప్రాణం ప్రమాదంలో ఉందిరా. అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది. అంటే నీకు కూడా తెలిసే నా దగ్గర దాచావా అమ్మా? అయ్యో, దీనిలో అత్తయ్య ప్రమేయమేం లేదు. నేనే బావా ఎవరికీ చెప్పొద్దని అత్తయ్యని బలవంతంగా ఆపాను. ఈ కార్యం మొదలయ్యే ముందు కూడా అత్తయ్య మీకు నిజం చెప్పాలి అనుకుంది. అప్పుడు కూడా నేనే ఆపాను బావా. అంటే ఈ నాటకం ఆడింది ఆడించింది అంతా నువ్వే అన్నమాట. గగన్ ప్లీజ్ వద్దురా, భూమిని కొట్టద్దు. ఇందులో తన తప్పేం లేదురా. తను మనందరి మంచి కోరుకునే దేవతరా. ఇందులో తప్పప్పులు ఏమైనా ఉంటే అది మాత్రం నాదేరా, నాదే. నీ బతుకులో ఒప్పులు లేవు, అన్నీ తప్పులే. ఛీ, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఒక దెయ్యం ఇంకొక దెయ్యాన్ని దేవత అంటుంది. అది విన్నాక కూడా ఇంకా నేను ఇక్కడే ఉన్నాను చూడు. నా చెప్పు తీసుకొని నన్నే కొట్టుకోవాలి. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. పురే రామా. గగన్, గగన్ ఆగరా. నిండు ముత్తైదువైన నిన్ను ఈ కొన్ని రోజులు పసుపు కుంకుమలు లేని దానిలా చూడాల్సి వచ్చిందా? ఏంటమ్మా దేవుడాట. పెట్టుకో తల్లి, ఈ కుంకుమ నీ నుదుటన పెట్టుకోమ్మా. ఉమామహేశ్వరయుగళానికి నమస్కారం. శ్రీ గౌరీ దేవికి నమస్కారం. తన అన్నయ్యను మీ నాన్నే చంపేశాడని మూర్ఖంగా నమ్ముతూ కూర్చున్నాడు ఆ ఎస్పీ సూర్య. ఆయన్ని రెచ్చగొడుతూ అదే నిజమని నమ్మిస్తూ వస్తోంది ఆ అపూర్వ. వాళ్ళిద్దరి చేతుల్లో ప్రాణహాని ఉందనే నేను మీ నాన్నని దాచాను. ఇప్పుడు ఆయన బతుకున్నారని తెలిసిపోయింది కదా. ఆ ఎస్పీ సూర్య ఆయన్ని ఏం చేస్తారోనని భయంగా ఉందిరా. ఏం చేస్తాడమ్మా సూర్య? మహా అయితే ఆయన్ని చంపేస్తాడు కదా, అంతే కదా. నా మాట వినండి సార్. నాన్న కొట్టొద్దురా నాన్న.
అన్నయ్య ఆ కృష్ణ ప్రసాద్ చావుకి అర్హుడే కదమ్మా. బావా నీకు ఫోన్ వస్తుంది. బావా చెర్రీ ఫోన్ చేస్తున్నాడు. చెప్పు చెర్రీ. భూమి ఆ అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడు. ఒకసారి ఫోన్ అన్నయ్యకి ఇవ్వు భూమి. మీ అన్నయ్య మాట్లాడే మూడ్లో లేడు. భూమి ఒకసారి అర్జెంట్ గా అన్నయ్యతో మాట్లాడాలి. చెప్పేది అర్థం చేసుకో. బావా చెర్రీ నీతో మాట్లాడాలి అంటున్నాడు. చెర్రీ మీ అన్నయ్య ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేడు. ఒక పని చేయి భూమి, దయచేసి స్పీకర్ ఆన్ చేయి. సరే చెప్పు చెర్రీ. అన్నయ్య నేను నాన్న ఇంటికి వెళ్తుంటే దారి మధ్యలో సూర్య అడ్డుకున్నాడన్నయ్య. సూర్య అడ్డుకున్నాడన్నయ్య. నన్ను బంధించి నా అన్నని కొట్టి చంపేయాలనుకుంటున్నాడన్నయ్య. రేయ్! అన్నయ్య వచ్చి సేవ్ చేయన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. లొకేషన్ షేర్ చేస్తున్నాను అన్నయ్య, తొందరగా రావా ప్లీజ్.